రైట్. లేడీ అఘోరి అలియాస్ శ్రీనివాస్ కి బెయిల్ రావడం పైన పెద్ద ఎత్తున ఇప్పుడు కొంతమంది ఎవరైతే ఆ మొదటి మహిళకి న్యాయం చేయమని పోరాడిన దాంట్లో శివరుద్రస్వామి కానివ్వండి, అంటే పూర్తిగా వీరంతా కూడా అసలు లేడీ అఘోరి అనే పదం లేదు, ఇక శ్రీనివాస్ అని చెప్పేటువంటి మాటలు చెప్పాలి. ఏకంగా అఖాడాల నుంచి కూడా శ్రీనివాస్ అనే వ్యక్తి అఘోరి కాదు అని తేల్చే విధంగా కొన్ని డాక్యుమెంట్స్, ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేశారు. మనతో పాటుగా శివరుద్రస్వామి లైవ్లో అందుబాటులో ఉన్నారు. శివరుద్రస్వామి గారు, సో ప్రజెంట్ అఘోరికి ఆల్రెడీ బెయిల్ వచ్చినట్టు తెలుస్తోంది, కానీ ఇంకా జైలు జీతం గడపాల్సి ఉంది తను. సో వివిధ కేసులు ఉన్నాయి. సో మొత్తం మీద మీరు మొదటి నుంచి అఘోరి విషయంలో తన అఘోరి కాదనే విషయంగా చెప్తూ ఉన్నారు, పోరాటం చేస్తూనే ఉన్నారు. కాబట్టి ఇంకా ఎన్ని కేసులు ఉన్నాయి లేడీ అఘోరి పైన? తనని ఆల్రెడీ చేవెళ్ళ కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ ఇంకా జైలు జీతం గడపడం గల కారణం ఏంటి? అంటే ముఖ్యంగా అంటే నిన్న సాయంత్రం కూడా మేము అడ్వకేట్ గారితో ఈ విషయం మాట్లాడడం జరిగింది మిత్రమా. అయితే ఇందులో మొదటి భార్య రాధిక ఏదైతే ఆరోపణ పెట్టిందో నాపై జరిగిన శారీరకమైన ఆలోచనలు కానీ ఆ అమ్మాయి పైన వ్యక్తిగతంగా చేసిన ఈ విషయాల్లో అక్కడ కొత్తపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసి వాళ్ళు 4 నుంచి 5 రకాల నేరాలు రుజువు చేయబడినాయి అని చెప్పేసి ఆ అమ్మని కూడా రాధికని తీసుకెళ్లి అక్కడ కరీంనగర్ లోకల్లో ఉన్న కోర్టులో వాళ్ళు ఒక డే అంతా పెట్టుకొని కొన్ని పరీక్షలు, అక్కడ లోకల్లో ఉన్న గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా కొన్ని పరీక్షలు చేసి నిర్ధారణ చేశాక అక్కడి నుంచి వాళ్ళు పీటీ వారెంట్ అనే ఒక విషయం ద్వారా ఈ ఎల్లూరి శ్రీనివాసుకు సంబంధించిన విషయాన్ని పొందుపరిచారు. ఆ కోర్టుకు సంబంధించి ఇప్పుడు అక్కడ కోర్టులో మిగతా ఎక్కడైతే వేములవాడ, బెల్లంపల్లి, మళ్ళీ హైదరాబాదు ప్రాంతంలో ఈ మన ఎంజాల ప్రాంతంలో అంటే కొమరంభీం అంటే అంబేద్కర్ గారిని దూషించి చెడు మాటలు మాట్లాడడం చేత మొత్తం 8 కేసులు ఆయన గారి పైన రుజువులయ్యాయి, ఎఫ్ఐఆర్ కూడా పెట్టి ఉంచారు. ఈ విషయంలో మోకిలా పోలీస్ స్టేషన్ నుంచి అదేదో 15 లక్షల యోని పూజల గురించి ప్రొడ్యూసర్ గారి విషయంలో ఆయన గారికి 2 సార్లు రిమైండ్ అంటే 14 రోజులు విధించిన తర్వాత బెయిల్ నిన్న సాయంత్రం వచ్చిందన్న విషయాన్ని మేము కూడా అడ్వకేట్ గారితో అడిగినప్పుడు తెలిసిన విషయం ఏంటంటే పలు విధాల కేసులు ఉండడం చేత శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి వచ్చే అవకాశం ఇప్పట్లో లేదు. మిగతా కేసులలో కరీంనగర్ బార్ అసోసియేషన్ లో కూడా పెద్ద ఎత్తున నిరసనలు నిన్న సాయంత్రం వాళ్ళు ఈ రోజు గాని రేపు గాని ఒక పెద్ద ఎత్తున తెలపడానికి వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఎందుకనంటే ఒక అడ్వకేట్ అంటే ఈ రాధిక కూడా లాయర్, న్యాయవాది కావడం చేత న్యాయవాదికి ఇలాంటి అన్యాయం చేసి డబ్బుల పరంగానే కానీ, ప్రత్యక్షంగానే కానీ, పరోక్షంగానే కానీ, శారీరకంగానే వాడుకోవడం చేత శ్రీనివాస్ పైన బలంగా ఏ న్యాయవాది కూడా బెయిల్ ఇయ్యడానికి కొత్తపల్లి కరీంనగర్ పోలీస్ స్టేషన్ గాని, కొత్తపల్లి జడ్జికి సంబంధించిన విషయాలు, లాయర్ కి సంబంధించిన విషయాలు ముందుకు రాకూడదు అని చెప్పేసి ఒక 10 రోజుల క్రితం కూడా అడ్వకేట్ ఆజాద్ గారు అక్కడ ఉన్న పోలీస్ అధికారులతో కూడా ఈ రాధిక వెళ్ళేసి ప్రత్యేకంగా అంటే స్పెషల్ గా రిక్వెస్ట్ పెట్టుకుంది, నాకు న్యాయం జరగలేదు, న్యాయం మీరందరూ ఇలా ఒక వ్యక్తిని బయటికి వచ్చి ఆడపిల్లల జీవితాలతో ఆడుకున్న వ్యక్తికి మీరు బెయిల్ ఇస్తే మరి రేపటి రోజు ఎవరికన్నా ఏదైనా జరగరాని అవాంఛనీయమైన సంఘటనలు జరిగితే బాధ్యత ఎవరు వహిస్తారన్న ఉద్దేశంగా ఆ అమ్మ 10-15 రోజులు పోలీస్ స్టేషన్ చుట్టూ, ఉమెన్ ప్రొటెక్షన్ చుట్టూ, అందరి చుట్టూ తిరిగి బార్ అసోసియేషన్ లో ఒక కాగితం పెట్టిందన్న విషయం కూడా మీకు గతంలో చెప్పాము. ఇప్పుడు నిన్న సాయంత్రం మాట్లాడితే ఈ రోజు కూడా అసోసియేషన్ వాళ్ళు ఒక నిర్ణయం తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కొత్తపల్లి దగ్గర నుంచి బెయిల్ ఇవ్వబోము, ఆయన గారు ఇంకా ఎన్నో అనుభవించాలి, బయటికి ఇలాంటి పరిస్థితుల్లో వస్తే చాలా ప్రమాదం ఉన్నది ఇప్పుడున్న సమాజానికి, ఇప్పుడు జరుగుతున్న ఈ వ్యతిరేకతకి ఇలాంటి సమయంలో ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని చెప్పేసి ఒక విషయాన్ని అయితే చెప్పారు స్వామి అడ్వకేట్ గారు. తర్వాత ఈ రాధిక అమ్మ కూడా నిన్న రాత్రి మాట్లాడినప్పుడు చెప్పిన విషయం ఏంటంటే అక్కడ వచ్చింది డబ్బుల విషయంలో, ఆయన 10 లక్షల విషయంలో, నేరం విషయంలో వచ్చింది, కానీ ఒక స్త్రీకి జరిగిన అన్యాయం. కానీ ఇప్పుడు అఘోరి లేదని మీరు చెప్తుంటారు. అల్లూరి శ్రీనివాస్ ని చెంచల్గూడ జైల్లో బంధించిన కారణం కూడా ఈ 15 లక్షల రూపాయల ఆర్థిక నేరానికి సంబంధించిన అంశాలే. ఇక్కడ అఘోరి శ్రీనివాస్ పైన ఇచ్చినటువంటి ఆ కేసులో ఇంకా పీటీ వారెంట్ తో కరీంనగర్ పోలీసు అదుపులో తీసుకోలేరు, అక్కడ కోర్టులో ప్రొడ్యూస్ చేయలేదు, రిమాండ్ విధించలేరు. ఇప్పుడు ఈ కేసులో బెయిల్ వచ్చింది కాబట్టి తను బయటకు వచ్చే అవకాశాలు లేవు. అయినప్పటికీ అంటే ఎన్ని కేసుల్లో తనని కన్విక్ట్ చేశారు? ప్రెసెంట్ 8 కేసులు ఉన్నాయి శంకర. 8 కేసులలోనే ఇప్పుడు పీటీ వారెంట్ ఇష్యూ చేసిన తర్వాత కూడా మనకి జడ్జి గారు ఏమన్నారు, ఈ శ్రీనివాస్ పైన ఏ అయితే నేరాలు అన్ని మోపారో, ఏదైతే రుజువు చేయబడ్డ
పడ్డాదో ఆయన చెంచల్గూడ జైలు నుంచే ఆన్సర్ ఇవ్వాలి. ఎందుకంటే ఆయన స్త్రీయా పురుషుడా అని నిర్ధారణ ప్రతి జైల్లోకి వెళ్ళేసి ప్రత్యేకమైన గదిలో పెట్టడం చేయడం అందరికి ఇబ్బంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేయడం చేత అన్ని కేసులకు సంబంధించింది ఇదే జైలు జీవితం గడపాలి. ఇక్కడ నుంచే ఆయన గారు చేయాల్సిన కార్యక్రమాలు వీడియో కాలింగ్ లా ఏదైతే మాట్లాడాలో జడ్జితోని ఏదైనా ఇవాళ మాట్లాడాలంటే అందులో మాట్లాడాలని చెప్పేసి గతంలో మేము చెప్పినది విదితమే. ఎందుకంటే ఆయన తింపడానికి ఈ జైలు ఆ జైలు సీసీ కెమెరాలు పెట్టేసి ప్రత్యేకంగా ఆయన అరుపులు చేసుడు వర్షిణి అని అర్షిణి అని చెప్పి ఇవన్నీ చేసుడు అన్ని ప్రతి జైలు అధికారులకి ఇబ్బంది కదా స్వామి. ఎక్కడెక్కడ తింపుతారు? ఇప్పుడు 8 కేసులు ఉన్నాయి, మళ్ళీ తర్వాత అక్కడ మంగళగిరిలో 2 కేసులు ఉన్నాయి. అన్నిటికీ తింపడం కష్టం కాబట్టి న్యాయస్థానం వాళ్ళు న్యాయాధికారులు తీసుకున్న నిర్ణయం చెంచల్గూడ నుంచి ఆయన మిగతా విషయ వివరణలన్నీ మానిటర్ చేయాలి అనేది ఒక ఉద్దేశపూర్వకంగా తీసుకున్న నిర్ణయం అది. రైట్. అయితే ఇప్పుడు ప్రజెంట్ ఆయన కన్విక్ట్ అయిపోయి ఇంకా జైలు జీవితం గడుపుతోంది కరీంనగర్ కేసులోనే అంటారు. ఖచ్చితంగా గడపాల్సింది. ఇంకా కరీంనగర్ లో బెయిల్ రావాలి, వేములవాడలో బెయిల్ రావాలి, మళ్ళీ ఇక్కడ జైబీఎం సంబంధించిన దాంట్లో బెయిల్ రావాలి. ఎన్ని బెయిల్ ఉన్నాయి స్వామి? మాట్లాడుకుంటూ పోతూ ఉంటే 8-9 కేసులు లైవ్ గా పెట్టి ఉన్నాయి కదా స్వామి. లోపల కూడా పూజలు చేస్తున్నాడు, పెద్దగా అరుపులు అరుస్తున్నాడు, వర్షిని అని అరుస్తున్నాడు. అరుస్తారు మిత్ర. మంత్రాలకు చింతకాయలు రాలవు. శ్రీనివాస్ మాట్లాడితే శ్రీనివాస్ మంత్రాలు చదివితే ఇవన్నీ పోయినాయి. ఇక బయట ఉన్నప్పుడే ఏం చేయలేని వాడు లోపలికి పోయి ఏం చేస్తాడు మిత్ర? ఆయన లోపల పోయి మంత్రాలు చదివితే లోపల కూడా పూజలు చేస్తున్నారు. జైలు నాకు తెలిసి జైల్లో కూడా ఈ స్థాయిలో పూజలు చేసే వ్యక్తిగా రికార్డులకు ఎక్కుతాడేమో. లోపల కూడా పూజలు చేస్తున్నాడు, బయట నుంచి పూజా సామాగ్రి వస్తోంది, ఆయనకి ఎవరు డబ్బులు సమకూరుస్తున్నారు, బయట నుంచి డబ్బులు కూడా వేస్తున్నారంటగా తెలుస్తోంది. అంటే ఆ విషయంలో ఒకసారి మీరు అన్నట్టుగానే మీరు మీ ద్వారా విచారణ చేయడం మంచిది. అది నా నోటీస్ లో లేదు. ఉన్నాడు ఏంటంటే ఆ జైల్లో అరుస్తున్నాడు, వర్షిని చూయించండి అది అంటున్నాడు కదా. ఇదంతా పిచ్చి పరాకాష్ట చేష్టలు ఇవన్నీ. ఇలాంటి విషయాలలో ఏంటంటే ఎక్కువ నిర్ణయాలు మన వాళ్ళు పోలీస్ అధికారులు వీళ్ళందరూ ఈయన గారు ఆయన దేహాన్ని మార్చుకోవడము ట్రాన్స్ప్లాంటేషన్ జరగడం చేత ప్రత్యేకంగా ఉన్నాడని మన వాళ్ళు అక్కడ కూర్చోబెట్టి మర్యాదలు చేస్తున్న పరిస్థితి కనబడుతుండొచ్చు. కానీ ఆయన శ్రీనివాస్ అదుపు తప్పాడు అనుకోండి, ఇంకా మన వాళ్ళు కూడా అదుపు తప్పిందని అంటే మళ్ళీ ఆయన గారికి కావాల్సిన మర్యాదలు అందుతాయి. అప్పుడు అన్ని సెటరేట్ అవుతాయి కదా శంకర. కాబట్టి శ్రీనివాస్ క్రమశిక్షణలో ఉండడం. జైలు జీవితం అంటేనే పశ్చాత్తాపడాలి, క్షమాభిక్ష అడుక్కోవాలి. ముందు రాను నేను ఇలా ఉండను, ఇలా ఉంచి ఇలా పోతాను అనాలి. కానీ ఇంకా కూడా నేను అరుస్తున్నా, చేస్తున్నా, మంత్రాలు చెప్తాను, యంత్రాలు చేస్తున్నాను అని అంటే ఇంకా మనల్ని అందరినీ మోసం చేసే ఆలోచనలో ఉన్నాడు అని అర్థం. ఇది లైవ్ గా మనం మాట్లాడవచ్చు. మీ రిపోర్టర్స్ గారికి కూడా చెప్పేది ఏంటంటే అలా చేయడం అనేది ఇంకా ప్రాయశ్చిత్తం కనబడతలేదు అనడానికి ప్రత్యక్ష నిదర్శనం అది. ఇంకా ఎంతమందికి ఆయన గారు పొగరు తగ్గకపోతే, ఆయన పొగరు అలానే ఉంటే మరి ఆయన నెక్స్ట్ చేయబోయే ప్రణాళికలకి చాలా మంది ఏ విధ ఆలోచనలో ఉన్నారు అనేది చూడాల్సిన అవసరం కూడా ఉంది కదా స్వామి. రైట్, థాంక్యూ అండి. థాంక్యూ ఫర్ జాయినింగ్. దానికి మనం తగ్గాలి. రైట్, థాంక్యూ. సో ఇది ఓవరాల్ గా అంటే ఆయన చెప్తున్న ప్రకారంగా ఏంటంటే ఎక్కడ ప్రతి జైలుకి తీసుకెళ్లి ఆయన లింగ నిర్ధారణ చేయాలి, ఏ బ్యారెట్లో వేయాలని తెలిసేటువంటి ఆ విషయం కంటే కూడా చెంచల్గూడ జైల్లోనే అన్ని కేసులు 8కి పైగా కేసులు ఉన్నాయి. 1 కాదు 2 కాదు. సో అంబేద్కర్ దూషించిన కేసులు ఉన్నాయి. ఆ తర్వాత కరీంనగర్లో రాధిక అనే ఒక మహిళ కూడా తన పైన రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇబ్బందులకు గురి చేశారని చెప్పి తను కూడా కేసు నమోదు చేసింది. సో వీటన్నిటిలో కూడా ప్రస్తుతం కన్విక్ట్ అయినటువంటి శ్రీనివాస్ జైలు జీవితం చెంచల్గూడ అనుభవించాల్సి వస్తుంది. అయితే ప్రస్తుతం మోకిలా పిఎస్ నమోదైనటువంటి ఆ కేసు మేరకి ఆయనకు బెయిల్ వచ్చినప్పటికీ చెవెళ్ల కోర్టు బెయిల్ మంజూరు చేసింది.